అంటే రామ్మోహన్ రావు గారు మొన్నటి వరకు కూడా చూసుకుంటే ట్రంప్ విధానాలు కావచ్చు, నిర్ణయాలు అన్నీ కూడా వ్యతిరేకించినటువంటి ప్రపంచ దేశాలు ఇప్పుడు ట్రంప్ని ఈ యుద్ధంలో ట్రంప్ పాత్ర ఉంది కాబట్టి ప్రశంసలతో ముంచెత్తుతున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నా. అంటే ఇదంతా చూస్తుంటే ట్రంప్లో చేంజెస్ కనిపిస్తున్నాయా? ట్రంప్లో మార్పులు చూస్తున్నాం అనుకోవచ్చా? దేవుడు సామెత ఉంది. ఒక శెట్టి గారట వరదలు కొట్టుకపోతుంటే ఎవరు రక్షిస్తలేరట. ఆ ఊరి వాళ్ళని కొత్తగా వచ్చిన ఒక అమాయకుడు అడిగినట్టు ఏమనంటే, ఆ శెట్టి గారు కొట్టుకపోతుంది కదా, ఎందుకు రక్షిస్తలేరంటే, ఏ లాభం లేకుండా ఆ శెట్టి గారు వరదలో కొట్టుకపోరు, మిగతా వాళ్ళని రక్షిస్తాం కానీ ఆయనకి ఏదో లాభం ఉండి అందులో పోతున్నారు అన్నట్ట. అట్లానే ఇవాళ ఏ లాభం లేకుండా ట్రంప్ ఈ పని చేయలేదు. చాలా పెద్ద ఎత్తున నాకు శాంతి బహుమతి రావాలి, ఈసారి ఇవ్వకపోతే మీ పని పడతా, మీరు అసలు మీ ట్రంప్ మీ శాంతి బహుమతి ఏమిటి, నోబెల్ శాంతి బహుమతి ఏమిటి, మీరు సంగతి ఏంటని చెప్పి నోబెల్ కమిటీనే వరకు బెదిరించిన సందర్భం చూసినాం. మూర్ఖుడే. కానీ మూర్ఖత్వంలో కూడా ఒక మంచితనం ఏముంటుందంటే, అప్పుడప్పుడు ట్రంప్ సీతయ్య ఎవరు చెప్పినా వినడా అన్న పేరే ఉన్నా కూడా బోళా బాల మనిషి అంటున్నాడు. అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాను, ఫలానా స్వార్థం కోసం నేను చేస్తున్నా చెప్తాను. అందుకని ఇవాళ మిగతా దేశాలన్నీ కూడా వ్యతిరేకించే దేశాలు, అనుకూలించే దేశాలు, ఇంక్లూడింగ్ రష్యా, చైనా కూడా, అమెరికాను వ్యతిరేకించే దేశాలు కూడా ట్రంప్ చేసిన కృషిని మెచ్చుకున్నాయంటే, పని చేసిన వాడిని పనిమంతుడు రాకపోతే ఇంకేమంటాం, కానీ పనిమంతుడే అంటున్నాం. ఈ ట్రంప్ పనితనం ఇక్కడికే పరిమితమైతే వేరు. కానీ మన మిగతా అన్ని దుర్మార్గంగా సుంకాల పెంపు కానీ బెదిరించడం కానీ చేస్తున్నారు కదా, అవన్నీ వర్కౌట్ అవుతలేవు. వర్కౌట్ కానప్పుడు ట్రంప్ దగ్గర ఒక మంచి గుణం ఏంటంటే తగ్గుతాడు కూడా. ఎంత హెచ్చిపోతాడో అంత తగ్గుతాడు. చూస్తున్నాం కదా మన మోడీ గారి పుట్టినరోజు సంబంధించి ఆయనకు శుభాకాంక్షలు తెలపడం, ఆయన 25 ఏళ్ళు ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంలో శుభాకాంక్షలు తెలపడం. ఇద్దరు ఎప్పుడు కూడా మొండి వాళ్ళ దగ్గర ఒక మంచి గుణం ఏమంటది అంటే, తగ్గే గుణం కూడా ఒక్కోసారి ఉంటుంది. ఉరుకుని మనసు రంజింపజేయలేమనే పద్యం ఉన్నా కూడా మనకు తగ్గే గుణం కూడా ఉంటది. కనుకనే అది ఆయనకు పనికొచ్చింది. ప్రపంచ దేశాలన్నీ కూడా యుద్ధం ఆగాలని కోరుకున్నాం కదా. యుద్ధం ఆపడానికి పెద్దన్న పాత్రగా ఇప్పటిదాకా అమెరికా వహిస్తున్నది, పెద్దన్న పాత్ర మంచిది కదా అంటున్న వాళ్ళు కూడా ఇవాళ ఈ విషయంలో వారి ప్రమేయం, అమెరికా ప్రమేయం మంచిది అని అనుకున్నారు. ఎందుకంటే ఇజ్రాయెల్ ఎవరికి చెప్పినా వినదు, ఇటు పక్క హమాస్ కూడా ఎవరికి చెప్పినా వినదు. ఇద్దరి మధ్యన మాత్రం ఈ ఒప్పందం కుదిరించే క్రమంలో ట్రంప్ పాత్ర అమోఘమైంది. దానిలో కూడా కొన్ని ఉంటాయి, శశబేషలు ఉంటాయి, కొన్నిసార్లు కొంత మన అన్నంలో రాళ్ళలాగా కొన్ని అమంతరాలు వస్తుంటాయి కూడా. అంతేందుకు ఇజ్రాయెల్ పార్లమెంట్ లో స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు ఆయనకి, ఏది ట్రంప్ కి. 2.5 నిమిషాలు ఆగకుండా చప్పట్లు కొడుతూ పార్లమెంటరీయన్లు అందరూ కూడా లేచి నిలబడి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. అది కూడా ఓ రకమైన గర్వకారణమే. దాంతోపాటు అందులో ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఎంపీ పాలస్తీనా కూడా హక్కులు ఉన్నాయని చేశాడు. ఇటువంటిది కూడా గమనించాల్సిన అవసరం. ట్రంప్ కు ఒక ఎంపీ తర్వాత బయటకు పంపించారు, కానీ ఆ ఎంపీ ఏదైతే నిరసన వ్యక్తం చేసిండో, లేకుంటే ఒక ఉద్దేశాన్ని వెల్లడించిండో, అది కూడా రేపు సవాలుగా మారుతుంది అని నేను అంటున్నాను. పాలస్తీనా దేశాన్ని మనం ఇప్పుడు గడాఫీ ఉన్నప్పటి నుంచే, మనకు ఇందిరాగాంధీ ఉన్నప్పుడే మనం ఆహ్వానించినాం, మనం గుర్తించినాం. అందుకనే మన భారత ప్రధాని చాలా ఒక సంయమనం పాటించి చాలా వైజ్ మ్యాన్ గా, డిప్లొమాట్ గా వ్యవహరించడం నేను అంటున్నాను. మనం అక్కడికి వెళ్తే ఒక రకంగా చెప్పాలంటే పిలవగానే వెళ్ళినట్టు అవుతుంది. పిలవడమే ఆలస్యం గెలిచారు మన మోడీని. రెండోది ఏంటంటే, విదేశాంగ మంత్రి జయశంకర్ గారు కూడా వెళ్తే హోదాకి ఎక్కువనే, కనుక విదేశాంగ సహాయ మంత్రిని మనం అక్కడికి పంపించడం, ఆ పంపించడంలో సంతకాల్లో మనం భాగం పంచుకున్నాం. అటు పక్క పాకిస్తాన్ తో పాటు మనము ఉన్న ఈ శాంతి ఒప్పందంలో అనడానికి ఒక మంచి పని మన మోడీ గారు కూడా చేశారని నేను అంటున్నాను. అంటే ట్రంప్ కు చెక్ పెట్టడానికి, ట్రంప్ మొన్న మోడీని పిలవడంలో ఏంటంటే, మన మోడీ పక్కన నిలబడి ఒక ఫోటో పోజ్ ఇద్దాం అనుకున్నాడు, అది కానివ్వలేదు. అందుకని చూడండి, ట్రంప్ చాలా వైద్యమైన చాలా ఒకసారి ట్రంప్ చర్యలు చాలా విచిత్రంగా ఉంటాయి. అంటే మన భారత ప్రధాని పొగిడింది కదా, ఎప్పుడు అసలు ఆ సందర్భం లేదు అక్కడ. షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ మొట్టమొదటి ప్రసంగంలో ట్రంప్ ను పొగుడుతూ, ట్రంప్ కు శాంతి బహుమతి రావాల్సిందే అన్నట్టు మునీరు, ఇటు షెహబాజ్ షరీఫ్ ఇద్దరు మన ట్రంప్ ని షెహబాజ్ అన్నారు. కనుక ఆ సందర్భంలో పాకిస్తాన్ అధ్యక్షుడు తనను పొగుడుతుంటే, పాకిస్తాన్ పక్కనే ఉన్న అత్యంత శక్తివంతమైన దేశ ప్రధాని గాని దేశాన్ని గాని గుర్తించకపోతే తప్పు జరుగుతుందని చెప్పి వెంటనే మన మోడీ గారిని మెచ్చుకోవడం. నాకు అంటే మోడీ పేరు తీయకపోయినా సరే, మీరు ఇంతకుముందు చెప్పారు కదా, మోడీ పేరు తీయకపోయినా సరే నాకు మంచి స్నేహితుడు ఉన్నాడు అని చెప్పడం, దాని ద్వారా భారతదేశ ఉనికిని గుర్తించడం, భారతదేశ గొప్పతనాన్ని గుర్తించడం. అంటే పాకిస్తాన్ కూడా మన జత కట్టడం కొంచెం బాగలేదు. నాకు ఎప్పుడైనా గాడిదన్న గుర్రాన్ని ఒకటి చేస్తున్నాడు ట్రంప్, ఇది కరెక్ట్ కాదు. కానీ ఇక్కడ భారతదేశాన్ని పొగిడే క్రమం అక్కడ అవసరం లేకున్నా మనకు ముఖ్యంగా స్నేహితుడు అని పొగడం, భారతదేశం గొప్పతనం గురించి పొగడం అనేది మనకు గర్వకారణం. ఒక రకంగా చెప్పాలంటే అమెరికా అధ్యక్షుడు ఇటువంటి విషయాల్లో చాలా మనకు డిప్లొమాటిక్ గా వ్యవహరించడానికి నాకు అనిపిస్తుంది.
అంటే ముఖ్యంగా ట్రంప్ వచ్చేసి సో నోబెల్ శాంతి బహుమతి కోసమే యుద్ధం ఆపారు అని మనకి ఫస్ట్లో వినిపించిన మాట. సో తర్వాత ఆ బహుమతి మిస్ అయిపోయింది, సో వేరే వాళ్ళకి వెళ్ళింది. అంటే తర్వాత మళ్ళీ ట్రంప్ మాట మార్చేశారు. సో నేను నోబెల్ శాంతి బహుమతి కోసం చేయలేదు యుద్ధం అనేది కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే ఆయన మాటల్లో ఎలా అర్థం చేసుకోవాలి? మాట అదే అంటున్నాను. మారుస్తున్నారా? సాధ్యం కాకపోతే అదే చంచలత్వం ఎక్కువ. మోడీ దగ్గర, మన ట్రంప్ దగ్గర పెద్ద ఏంటంటే చంచలత్వం చాలా ఎక్కువ. అంటే నిలకడగా ఉంటుంది మంచి మాట మీద. నిన్న ఈ మాట అన్నా కదా రేపటికి ఎట్లా అనే భావన ఉండదు ఆయన. అంటే చెప్తుంది కదా బోళాబాల, కనుక వెంటనే మాట మార్చేసాడు. అందరి ద్రాక్ష పండు పుల్లని ఆయన సామెత ఉందన్న. కనుక అట్లానే అది ఎట్లాగా అందని తెలిసింది, ప్రకటించేశారు. ప్రకటించిన తర్వాత దాన్ని చేసేది ఏముంది, వెనకైతే గత జల సేతుబంధనం చేయలేడు కదా. అందుకని ఎప్పుడు కూడా ట్రంప్ తన మాట మీద తానే నిలబడాడు. దానికి ఒక ఉదాహరణ చెప్తాను. చాలా ఇప్పటిదాకా చూసుకుని 8 నెలల పరిపాలనలోనే రోజుకు 6 అబద్ధాలు, అర్ధ సత్యాలు, మన అసత్యాలు చెప్తున్నారట. దానికి నేను చెప్పింది కాదు, పోస్ట్ ట్రూత్ అనే భావన పుట్టినది. అంటే సత్యానంతర భావన అంటారు దాన్ని. అంటే ఒక విషయం ఉంటది, ఆ విషయానికి చిరువలు పలువలు చేసి చెప్పడం, లేకుంటే విషయాన్ని తప్పుదారి పట్టించడం. ఆ విషయం అసలు విషయం ఒకటి దానికి గోబెల్స్ ప్రచారం లాగా వేరు చెప్పడం, ఇట్లాంటివన్నీ సత్యానంతర భావన అంటారు, పోస్ట్ ట్రూత్ అంటారు. దానికి ఇటీవల పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ తీసుకున్నా, లేకపోతే ప్రపంచం గురించి ఈ భావన గురించి మాట్లాడుతుంటే చాలా మంది ఆర్థికవేత్తలు కానీ చాలా మంది మానసిక విశ్లేషకులు ఏమంటున్నారు అంటే, ఫస్ట్ ఉదాహరణ ట్రంప్ నే తీసుకుంటారు, ఇంకెవరిని తీసుకోండి. ఎందుకంటే ఈ 8 నెలల్లో ప్రతిరోజు 6 అసత్యాలు కానీ అర్ధ సత్యాలని చెప్పిండట. అంటే ఒక భావోద్వేగాన్ని బాగా సొమ్ము చేసుకునే రకం ట్రంప్. అందుకని ఇవాళ తాను చెప్పిన మాట తాను మార్చిండంటే చాలాసార్లు మార్చింది కదా. ఇది ఒకటే కాదు, మీ సుంకాల పెంపు మీద కానీ, భారతదేశంతో మనకు మెలిగే పద్ధతులు కానీ, ప్రపంచంలో ఏ దేశంతో, చైనాతోని మిత్రుత్వం అంటాడు, అప్పుడే శత్రుత్వం అంటాడు. రష్యాతోని శత్రుత్వం అంటాడు, మిత్రుత్వం అంటాడు. అంతేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని పిలిపించి వైట్ హౌస్ లో అవమానించిన సందర్భం చూసినాం. కానీ అదే జెలెన్స్కీ మళ్ళీ దొరికి వచ్చిన సందర్భం కూడా చూసినాం. అంటే ఎప్పటికయ్యేది ప్రస్తుతం అప్పటికి ఆ మాటలాడి అన్నట్టు, ఆ ప్రస్తుతానికి ఉన్న మాటలను మాట్లాడి ఆయన మూర్ఖుడు అనిపించుకున్నా ఇటువంటి విషయాలలో అనుకోకుండా తెలివికల వాళ్ళు ప్రవర్తిస్తుండే అంటున్నాడు. అంటే ట్రంప్ లో 2 కోణాలు, దాన్ని అపరిచితుల సినిమాల కదా 2 కోణాలు ఎట్లా చూస్తామో, ఒకటేమో మనకు ఒక్క కోణం వ్యాపార కోణం. అంటే వ్యాపారి ఎట్లా ఆలోచిస్తారో అట్లా ఆలోచన చేస్తారు. భక్తు రాజకీయ నాయకుడు ఈ మధ్య అయిండు. అంటే 2016 దాకా ఆయన రాజకీయాలు లేడు కదా. 2017లో 16లోనే రాజకీయాలకు వచ్చిండు. వెంటనే మనకు రిపబ్లికన్ పార్టీలు చేరిండు. వెంటనే అధ్యక్ష స్థానానికి పోటీ చేయడం జరిగింది. ప్రిలిమ్స్ గెలిచాడు. 2017 నుంచి అధికారంలో ఉన్నాడు 4 ఏళ్ళు. ఆ మొదటి 4 ఏళ్ళు అయితే ఇటు ట్రాన్స్ఫర్మేషన్, అంటే సంధికాలం, వ్యాపారి నుంచి రాజకీయ నాయకుడు సంధికాలం. ఆ తర్వాత ఏమైంది, రెండోసారి గెలవలేదు, మళ్ళీ గెలుస్తాను అమెరికన్ ఫస్ట్ అన్నాడు. కానీ తర్వాత ఏమైంది, 2020 దాకా 25 దాకా ఆగాల్సి వచ్చింది. ఇప్పుడు రెండోసారి గెలిచినప్పుడు భక్తు వ్యాపారవేత్తగా ఎంత ఆలోచన చేస్తున్నాడు, ఒక రాజకీయ నాయకుడు కూడా అంతే ఆలోచన చేస్తున్నాడు. అంటే పరిణతి వచ్చింది, ముదిరితే ఊసరి వెళ్ళినట్టు ఒక పరిణతి వచ్చింది. కనుక ఈ పరిణతితోని పాత వ్యాపార దృక్పథాన్ని, ఇప్పుడున్న రాజకీయ దృక్పథాన్ని 2 కలగలిపి సాగుతుంది. కనుకనే ట్రంప్ కొన్ని విజయాలు సాధించగలుగుతారని అనుకుంటున్నాను. అంటే ఆయన గురించి మానసిక విశ్లేషణ చేయాలంటే ఇది. అందుకే మళ్ళీ భారత్ వైపు మొగ్గు చూపడం కూడా జరిగింది. సో మోడీ పేరు ప్రస్తావించకుండానే సో మంచి స్నేహితుడని మళ్ళీ గాలి మన ఇండియా వైపు తిరిగినట్టుంది మోడీకి, ట్రంప్కి. ఓకే. సో మరి రామ్మోహన్ రావు గారు, అయితే ముఖ్యంగా ఈ యుద్ధం వల్ల ఎక్కువ నష్టపోయిన దేశం ఏది అంటారు? సో 2 ఏళ్ల నుంచి కంటిన్యూ అవుతున్న యుద్ధంలో ఎవరికి వాళ్ళు ఎవరు నష్టపోయారు, కొందరు చెప్పుకోలేరు. సినిమాలో బ్రహ్మానందం దెబ్బ తాకిన తర్వాత అక్కడ ఏమి అనలేక రూమ్ లోకి వెళ్ళి బాగా బిగ్గరగా అరుస్తాడు, చూస్తాను సినిమాలు కడుపులో గుంజితే. అట్లాగే ఇది కూడా ఏమైందంటే, ఇజ్రాయెల్ బాధ ఇజ్రాయెల్కే ఉంది, సమస్య లేదు. ఇజ్రాయెల్ ఎంత నష్టపోయినా అంత నష్టపోయింది కదా. ఒకటే రోజు 1200 మంది పౌరులను కోల్పోయింది. వాళ్ళు ఇజ్రాయెల్ ఎన్ని ఆయుధాలు కోల్పోయింది, ఎంత ఆయుధ సంపత్తి కోల్పోయింది. దాంతో పాటు ఇజ్రాయెల్ దొంగదాడులు చేసింది కదా హమాస్. ఎప్పుడు కూడా 4 దాడులను తట్టుకొని నిలబడి ఒక 5వ దాడికి గురైంది అనుకోండి, జరిగింది అదే. ఇజ్రాయెల్ మీద దాడుల్లో కూడా చాలా మంది ప్రజలు చనిపోయింది, కానీ తక్కువ కావచ్చు. అంటే ఎప్పుడు కూడా హమాస్ లాంటి దొంగ దెబ్బ తీసే ఇటువంటి తీవ్రవాద సంస్థలు ఏం చేస్తాయంటే, కాలం వచ్చేదాకా ఆగుతారు కదా, అది అయ్యేదాకా ఆగడం వల్ల ఇజ్రాయెల్ నష్టపోయింది. రెండోది, ఇజ్రాయెల్ ఏమో ఆర్థికంగా నష్టపోయింది, మానసికంగా నష్టపోయింది. వాళ్ళ పౌరులు నిన్న వాళ్ళ 20 మంది బందీలు విడిచిపెడుతుంటే వాళ్ళ ఆనందం చాలా చూస్తుంటే, 20 మంది కావచ్చు. ఒక ఇజ్రాయెలీ బందీ అయితే తనంతా తాను సమాధి చదువుకున్నాడు, ఏది జైల్లోనే, ఏది మనకు
హమాస్ బందీగా ఉన్న ఇజ్రాయలీ పౌరుడు ఒక ఆయన ఆ తనకు తాను సమాధి ఇక్కడే అయిపోతాను తవ్వుకున్నాడు. అటువంటి వాడు మళ్ళీ గెలిచి బయటకు, రాబర్ట్ ఆయన పేరు, బయటకు వచ్చి ఇవాళ విడుదలైందంటే ఎంత సంతోషం ఉంటది. ఈ రెండు ఉన్నాయి. ఇటుపక్క హమాస్ కూడా ఇప్పుడు తీవ్రవాద సంస్థలకు ఎప్పుడు కూడా మానవీయ దృక్పథం ఉండదు. ప్రజలు ఎంతమంది చచ్చిపోయిన సమస్య ఉండదు. అంటే కర్కశత్వం ఉంటది, కరడు కట్టిన కర్కశులుగా ఉంటారు. మత తీవ్రవాదమైన, వామపక్ష తీవ్రవాదమైన వాళ్ళు అనుకున్నది సాధించేదాకా ప్రాణాలు పోయినా సరే, తమ ప్రాణాలు పోయినా సరే, ఎదుటి వాళ్ళ ప్రాణాలు పోయినా సరే అంటారు. అంటే మానవ బాంబులుగా మారుతారు వీళ్ళకు ఈ మానవీయ దృక్పథం ఏమి ఉండవు. కనుక హమాస్ దృష్టిలో నష్టం కాలేదనుకుంటున్నారు. కానీ పాలస్తీనియన్ దృష్టిలో, గాజా స్ట్రిప్ లో పౌరుల దృష్టిలో 67,000 మంది, 68,000 రోజు రోజు మన సంఖ్య పెరుగుతుంది కూడా. మొన్న చూస్తుంటే మనకు వాళ్ళ మంగళవారం నిన్న చూస్తుంటే మనకు పెద్ద ఎత్తున ఏది ఎప్పుడెప్పుడైతే ఇజ్రాయలీ సేనలు వెనక్కి పోతున్నాయో ఉపశమనం జరుగుతుంది కదా, మెల్లమెల్లగా ఉపశమనం చేసుకుంటున్నారు. ఎప్పుడు కూడా పులి మీద స్వారీ చేసేవాడు వెంటనే దూకొద్దు, పులి ముందు దూకితే పులి తినేస్తుంది. ఇక్కడ అంతే, ఇజ్రాయలీ సేనలు ఏం చేస్తున్నాయి, మెల్లమెల్లగా వెనక్కి పోతున్నాయి. ఆ వెనుకబోయే క్రమంలో పాలస్తీనా పౌరులందరూ మళ్ళీ గాజా స్ట్రిప్ లోపలికి ప్రవేశిస్తుంటే అది హృదయ విధాన దృశ్యాలు చాలా బాధ అనిపించింది నాకైతే. పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరి ఆ శవాలు చూస్తుంటే శవాల గుట్టగా కనపడుతుంది కదా. మరి ఇవన్నీ ఎవరికి నష్టం? హమాస్కి ఏం నష్టం కాకపోవచ్చు. హమాస్ తాను నష్టపోయింది, ఇంకోటి నష్టం చేసింది. కానీ అమాయక సామాన్య పౌరులు నష్టపోయారు కదా. అందుకని ఎవరు గెలిచినట్టు, ఎవరికి నష్టం ఎవరికి ఎక్కువ అంటే, ఎవరైతే ఎక్కువ మంది పౌరులు నష్టపోయిందో ఇది గాజా స్ట్రిప్ లో ఉన్న పౌరులకు నష్టం జరిగింది. ఏ యుద్ధమైనా దీపిక, ఏ యుద్ధమైనా ఎటువంటిదైనా సరే 3 వర్గాలు నష్టపోతాయి. మొదలు పిల్లలు, తర్వాత మహిళలు, తర్వాత వృద్ధులు. ఈ ముగ్గురు కూడా 3 వర్గాలు బాగా నష్టపోతాయి. పరిగెత్తగలిగిన వాడు యువకుడైతే పోతాడు, యువకులు కూడా పోయింది ఇందులో. కానీ నేను ఏ యుద్ధంలో అయినా ఈ 3 వర్గాలు బాగా నష్టపోతాయి. ఇక్కడ జరిగింది అది. పిల్లలతో 3 నెలల పిల్ల, 3 ఏళ్ల పిల్లలు వీళ్ళందరూ కూడా ఆ శిథిరాల్లో మన అస్థి పంజరాలకు నిలిచింది. 2 ఏళ్ళు అంటే ఏ అస్థి పంజరం కూడా ఎండకుండా ఉండదు కదా. ఇప్పుడు జరిగింది అదే. ఆ మారణ హోమం చూస్తే ఎక్కువ నష్టపోయింది గాజా స్ట్రిప్ లో ఉన్న పౌరులు, నష్టం చేసింది 2 వర్గాలు. అంటే వాళ్ళ ఆధిపత్య రాజకీయాల కోసం, అట్లా హమాస్ ఏమో తీవ్రవాద రాజకీయాల కోసం ఇటు పక్క వాళ్ళు చేసిండ్రు. ఇప్పటికైనా హమాస్ తన తీవ్రవాద పంధానం వీడి జనజీవన సమితిలో కలిసి పాలస్తీనా హక్కుల కోసం పోరాడితే ఎవరు వద్దన్నారు. కానీ పాలస్తీనా హక్కుల కోసం అనే మిషతో ఈ మొత్తం అంతా మారణకాండగా మార్చింది కదా. ఒకే రోజులో అక్టోబర్ 7 ఒక రకంగా పీడకల లాంటిది 2023 1,200 మంది ఇజ్రాయిలీ పౌరులను మట్టుబెట్టి మరి ఆ యుద్ధానికి దారితీసింది. ఇవాటి మారణ హోమానికి అంతా మొదలు పెట్టిందేమో హమాసు, చివరికి నష్టపోయేది కూడా హమాసే. పిడికిళ్ళు పట్టేంత మంది మిగిలిన వందల మంది కూడా లేరు ఇప్పుడు హమాస్ తీవ్రవాదులు. సో ట్రంప్ ఎంత మొండిగా ఉన్నా, పూటకు మాట మార్చినా కూడా యుద్ధంలో మాత్రం ట్రంప్ పాత్ర ఉంది. సో ట్రంప్ కారకుడయ్యాడు. సో అందరికీ తెలిసింది. సో ప్రపంచ దేశాలు కూడా ప్రశంసించాయి. అంటే ఈ పాయింట్ని క్యాచ్ చేసుకొని ట్రంప్ ప్రపంచ దేశాలను తనకి అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉందంటారా? ఉండదు. ఫైనల్ గా ఏం చెప్తారు? ట్రంప్ నిలకడగా ఉంటాడు కనుక ఉంటాడు. ఈ విషయంలో అందరు ప్రపంచం అంతా ఆయన అభినందిస్తున్నారు. మరి సుంకాల విషయంలో ఎందుకు ఉంటుంది? ఆఖరి యూరోపియన్ కంట్రీస్ ను కూడా సుంకాల బాధ పెట్టింది కదా. అటుపక్క రష్యా, ఉక్రెయిన్ విషయంలో కూడా ఇట్లాంటి పని చేస్తుంది కదా. అందుకని ఈ ఒక్క విషయంలో అంశాల వారి మద్దతు, అంశాల వారి వ్యతిరేకత ఉంటుంది అంతే తప్ప చైనా అన్నిట్లో ట్రంప్ సమర్థించదు కదా. ఈ ఒక్క విషయంలో సమర్థిస్తుంది. ఎందుకంటే చైనా పని చేయలేదు. ఇప్పుడు ఈ ఒప్పందం కుదించడంలో చైనా పని చేయలేదు, రష్యా కూడా అంత పని చేయలేదు. ఎందుకంటే నువ్వే యుద్ధం చేస్తున్నావు ఉక్రెయిన్ తో, నీవేం నాకు చెప్పొచ్చావా అని అంటారు ఎవరైనా కూడా. కనుక ఇంకో ట్రంప్ దగ్గర ఉన్నది ఏంటంటే, ట్రంప్ కానీ అమెరికా కానీ దెబ్బ కొట్టేది వాళ్ళే, మందు పూసేది వాళ్ళే అంటారు. ఎందుకని సమస్య వస్తుంది. ఇప్పుడు బాగా ఆకలి కొన్న వాడికి ఆకలి అయిన తర్వాత చివరికి అన్నం పెట్టడం వేరుంటది. ఆకలి కాకముందే మనం వాడికి అన్నం పెట్టామనుకోండి, నీకు కావరం బట్టి పెట్టామంటాం. ఈ మాట అంటున్నాడు. ఎందుకంటే ఆ వేదనకు ఔషధము, ఆకలికి అన్నము వేదనకు ఔషధం అంటాం. వాళ్ళు నష్టపోయేదాకా చూసి చెయ్యి చిటికెన వేలు అందించారు. ట్రంప్ చేసిన పని ఏంటంటే వాళ్ళిద్దరికి చిటికెన వేలు అందించారు. బతుకు జీవుడు అని వాళ్ళు బయటపడ్డారు. ఇది అంతే. అంటే అవసరమైన సహాయం ఎప్పుడు వస్తుంది? కడుపును వచ్చిన వాడికి మందు విలువ తెలుస్తుంది. ఇద్దరికి కడుపును వచ్చింది, ఈయన మందు పెడతాను. నిజంగా ఆ కడుపును ఇవ్వడానికి అవసరమైన దుర్మార్గమైన తిండి పెట్టి నీరనే కదా. ఇజ్రాయెల్ కు ఆయుధాలు సప్లై చేసింది ఎవరు? వీళ్ళు కదా, అమెరికా కదా. అట్లాగే ఉక్రెయిన్ కు ఆయుధాలు సప్లై చేస్తుంది వాటికి కూడా ఎవరు కాదా? ఆయుధ బేహారుగా వ్యవహరించేది అమెరికానే, యుద్ధాలు ఆపుతామన్నది అమెరికానే. అందుకని నేను దీన్ని కేవలం బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇచ్చి ఒకటేసారి అబ్బా అమెరికా ఇవాళ నరమాంసం మరిగిన పులి తెల్లరికల్లా శాకాహారిగా మారిపోదంటున్నాను.
ఇదే అంటున్నాను. ఇవాళ అమెరికా ఒక రకంగా నరమాంసం భక్షక పులి అంటది. ఆ పులి దిగి వచ్చిందంటే ఇవాళ ఆకలి కొన్న సింహంలాగా ఇవాళ ఒక రకంగా శాంతి బహుమతి కోసం ఒక రకంగా, అట్లాగే నేను గొప్ప అనిపించుకోవాలని అహం కూడా ఉంటుంది కదా మనిషి, కొంత కీర్తి కాక్ష ఉంటుంది. ఈ రెండింటితో ఓకే సార్. కలిసి ఇవాళ పరిస్థితులు కల్పించినాయి కనుక అది చేశారు. ట్రంప్ని ఈ విషయంలో మాత్రమే ప్రపంచం అభినందిస్తుంది. మిగతా విషయంలో ఆయన తప్పు చేస్తే తప్పని అంటాం మనం కూడా. ఓకే సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్స్ ఫర్ ది లేటెస్ట్